రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ ఇద్దరు నామినేషన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు హాజరవుతారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ గడువు ముగియబోతోంది. ఈ నెల 16న రాజ్యసభ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాలు వెల్లడవుతాయి. పోటీ లేకుంటే ఈ ఇద్దరి ఎన్నిక ఏకాగ్రీవం కాబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. మరి కాసేపట్లో అభిషేక్ మను సింగ్ అలాగే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు కూడా రాజ్యసభ సభ్యులుగా తెలంగాణ శాసనసభలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజుతో నామినేషన్కి చివరి తేదీ. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయడానికి సమయం ఉంది. సో ఈ నేపథ్యంలో 11 గంటలకు వీరిద్దరూ కూడా తమ నామినేషన్లు కూడా దాఖలు చేయనున్నారు. సో మొదటి నుంచి కూడా అందరికీ తెలిసిందే, ఏదైతే అభిషేక్ మను సింగ్కి రెన్యువల్ అవుతుందని చెప్పి వార్తలు మొదటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. అదే రకంగా అభిషేక్ మను సింగ్కి ఏదైతే రెన్యువల్ అయింది, అభిషేక్ మను సింగ్ రాజకీయ చరిత్ర కూడా మనం చూసుకున్నట్టయితే కూడా ఇది 5వ రాజ్యసభ అభ్యర్థిగా ఏదైతే ఎన్నుకోవడం, 2 సార్లు రాజస్థాన్ నుంచి, ఒకసారి పశ్చిమ బెంగాల్ నుంచి, ఇటీవలే 2 ఏళ్ల పదవి కాలం ఏదైతే కేకే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో 2 ఏళ్ల సమయం మిగిలి ఉంది. సో అప్పుడు కూడా తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వి ఏదైతే రాజ్యసభ ఎంపీగా కూడా ఏదైతే ఎన్నికారు. సో ఇప్పుడు మరొకసారి కూడా రెన్యువల్ చేశారు. సో పూర్తిగా 5 సార్లు కంటిన్యూగా ఏదైతే అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వస్తున్నారు. కేవలం రాజకీయ నాయకుడిగానే కాదు, పూర్తిగా ఏదైతే ఒక ప్రముఖ న్యాయవాదిగా కూడా అభిషేక్ మను సింఘ్వికి మంచి పేరుంది. సో ఈ నేపథ్యంలోనే అభిషేక్ మను సింఘ్కి పార్టీ రెన్యువల్ చేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వేం నరేందర్ రెడ్డి ప్రస్థానం కూడా మనం చూసుకున్నట్టయితే కూడా వేం నరేందర్ రెడ్డి టీడీపీలో రాజకీయ ప్రస్థానం చేశారు. అక్కడ 2004లో ఏదైతే మహబూబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఏదైతే 2010లో వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో దాని తర్వాత రాజకీయ సమీకరణ నేపథ్యంలో 2016లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ప్రయత్నం చేశారు. అప్పుడు రాజకీయంగా పెద్ద సంచలనం సృష్టించినటువంటి కేసు ఓటుకు నోటు కేసు. సో దాని తర్వాత ఏదైతే 2017లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కలిసి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఏదైతే పదవిలో కొనసాగుతూ వచ్చారు. సో ఇటీవల టికెట్ ఆశించినా కానీ కొన్ని రాజకీయ సమీకరణ నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఏది కూడా ఏదైతే వేం నరేందర్ రెడ్డికి దక్కని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రాజకీయ సలహాదారుడిగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కీలక బాధ్యతలు కూడా ఏదైతే నియమించడం కూడా జరిగింది వేం నరేందర్ రెడ్డికి. ఇప్పుడు ట్రబుల్ షూటర్గా ఏదైతే పార్టీలో కొనసాగుతున్నటువంటి సమయంలో వేం నరేందర్ రెడ్డికి ఏదైతే మాట ఇచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే తన పేరునే ఖరారు చేయించారు. మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఇద్దరు అభ్యర్థులు మరి కాసేపట్లో నామినేషన్ చేయనున్నారు. ఈ నెల 16వ తేదీన ఏదైతే ఎన్నిక ఉంటుంది, 4 గంటల వరకు ఎన్నికలు కొనసాగుతాయి. ఎన్నికల తర్వాత ఏదైతే అదే రోజు సాయంత్రం కూడా ఫలితాలు ఉంటాయి. సో ఈ ఎన్నికలు కొనసాగుతాయంటే బీఆర్ఎస్ పార్టీ కనుక నామినేషన్ వేసినట్టయితేనే ఈ ఎన్నికలు కొనసాగుతాయి. లేదంటే మాత్రం వీరిద్దరూ ఏదైతే ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎంతోమంది ఏదైతే ఈ స్థానాల కోసం ప్రయత్నం చేశారు. పార్టీలో సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, కోదన్ రెడ్డి, వంశన్ రెడ్డి, సంపత్ కుమార్, అలాగే బీసీ నుంచి మధ్యాష్కి గౌడ్, విహెచ్, ఇలా అనేక మంది కూడా ఏదైతే రాజ్యసభ స్థానం కోసం ఏదైతే తీవ్రమైన ప్రయత్నాలు చేశారు, ఏదైతే ఢిల్లీలో లాబింగ్ చేశారు, ఇక్కడ అగ్రనాయకులతో ఏదైతే మాట్లాడడం కూడా జరిగింది. కానీ చివరికి సీఎం రేవంత్ రెడ్డి అనుకున్నటువంటి పేరే ఏదైతే 2వ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి పేరు కూడా ఏదైతే వచ్చింది. సో ఏదేమైనా ఈ రోజు 11 గంటలకు ఏదైతే నామినేషన్ వేస్తారో ఈ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే మీనాక్షి నటరాజన్ ఏసీసీ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జ్, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతే నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. 12 గంటల లోపు ఏదైతే నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.